లక్షలాది మంది విద్యార్థులు ఒక్కటై రాజీనామా చేయించిన ఒక అసమర్థ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఏం చేస్తుంటారని ఎలా ఉన్నాడని భావిస్తున్నారు? ఓసారి ఈ వీడియో చూడండి. ఈయన ఏదైనా యుద్ధంలో గెలిచి వచ్చాడా లేక ఆటల్లో కప్పు కొట్టాడా? ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేని మంత్రి ఇతను. ఆ పని సరిగ్గా చేయనందుకు విద్యార్థులు ప్రశ్నిస్తే తిరగబడితే పదవి నుండి దిగిపోయిన వ్యక్తి ఇతను. కానీ రాజీనామా చేసిన తర్వాత కనిపిస్తున్న పరిస్థితి ఇది. తప్పు చేసిన వారిని ప్రశ్నించాలి, అసమర్థుని పక్కన పెట్టాలి. కానీ ఇక్కడ కిరీటాలు తొడుగుతున్నారు, స్వాగత సత్కారాలు అందుతున్నాయి. ఇక్కడే మోడీ ప్రభుత్వ ధోరణి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు, నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ సత్కారాలు జరిగాయి? పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకుండా, అభయహస్తం లేకుండా ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా కిరీటాలు తొడిగే సాహసం ఏ నాయకుడైనా చేయగలడా? అసలు ఆ మంత్రి చేసిన ఘనకార్యం ఏంటి? పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో నెట్టినందుక, 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెచ్చినందుక, లేక పరీక్షల వ్యవస్థను పూర్తిగా పతనం చేసినందుక? రాజీనామా చేసిన వ్యక్తి ఏదో సూపర్ స్టార్ అయినట్టు దేశాన్ని కాపాడిన వీరుడులా సత్కారాలు చేయడం, బాధితులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రుల ఆవేదనను హేళన చేయడం కాదా? ఒక్క పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని బూడిద చేసింది కదా. నీట్ పేపర్ లీకేజ్ ఏదో చిన్న సాంకేతిక లోపం కాదు, అది మన దేశ పరీక్షల నిర్వహణ వ్యవస్థకే పట్టిన గ్రహణం. లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల కలలను దెబ్బతీసిన మహాపాపం. ఈ ఘోరం జరిగి రోజులు గడుస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం మౌనంగానే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం రూపుదిద్దుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మంత్రితో రాజీనామా అయితే చేయించారు, కానీ ఇక్కడ ఎక్కడా నిజాయితీ కానీ, ఆత్మవిమర్శ కానీ, నైతిక బాధ్యత కానీ కనిపించడం లేదు. కేవలం రాజకీయంగా దెబ్బతింటామనే భయమే కనిపిస్తోంది. ఈ సత్కారాల వెనుక అసలు ఉద్దేశం ఒకటే, కింద పడినా మాదే పైచేయి అని నిరూపించుకోవడం. విమర్శల ముందు తల వంచితే తమ బలహీనత బయటపడుతుందని, తాము ఏ తప్పు చేయలేదని ధైర్యంగా విర్రవీగే ప్రయత్నమే ఇది. ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలోని లోపాలపై కానీ, పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యం కానీ, కనీస బాధ లేదా తప్పు చేసామన్న భావం కానీ ఎక్కడా కనిపించడం లేదు. తప్పును ఒప్పుకొని సరిదిద్దుకున్న సంస్కృతిని వదిలేసి బాధ్యతారాహిత్యానికి కిరీటాలు తొడుగుతున్నారు. విద్యార్థులకు జరిగిన నష్టం కంటికి కనిపించడం లేదు, వారి భవిష్యత్తు నాశనమైందనే స్పృహ కనిపించడం లేదు. కేవలం తమ రాజకీయ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవడమే లక్ష్యంగా కేంద్ర పాలకులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును బలిపెట్టే నగ్న సత్యం కాదా? అందుకే విద్యాశాఖ మంత్రిగా విఫలమై రాజీనామా చేసే పార్లమెంటుకు రాగానే బీజేపీ ఎంపీలు ఆయనకు పూలదండలతో స్వాగతం పలికారు. ఒరిస్సా ఎయిర్పోర్టుకు చేరుకోగానే పోటీపడి పూలమాలలు వేసి ఏకంగా కిరీటం పెట్టి సత్కరించారు. ఏదో గొప్ప సాధించినట్టు జేజేలు కొట్టారు. బాధ్యత రాహిత్యానికి పూలదండలు వేసి కిరీటాలు తొడిగే ఈ సంస్కృతి మన విద్యా వ్యవస్థను ఎటు తీసుకెళ్తుంది? విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సింది ప్రజలే. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి.